హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ స్నాక్ ఐటమ్ సన్నకార పూస ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే షాప్స్ నుంచి తెచ్చుకోక్కర్లేకుండా హెల్తీగా క్విక్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. అంత ఈజీ రెసిపీ ఇది. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా తినే ఒక ఫేమస్ స్వీట్ ఒకటి ఉందండి, అది మీకు తర్వాత వీడియోలో పరిచయం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సన్నకార పూస ఎలా చేసుకోవాలో చూద్దాం. సన్నకార పూస చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. దీన్ని అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే శనగపిండిలో కూడా కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది, అందుకని చూసుకుని మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్, పిండి కలుపుకోవడానికి సరిపడా వాటర్. సన్నకార పూస చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. పిండి కలుపుకునే ముందు ఇలా ఆయిల్ పెట్టేస్తే ఈ లోపు హీట్ అవుతూ ఉంటుందండి, టైం వేస్ట్ లేకుండా ఉంటుంది. ఇలా ప్యారలల్గా చేసేసుకుంటే పని గమ్మున అయిపోతుంది, టైం సేవ్ అవుతుందండి. ఆయిల్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా పెట్టుకోవాలండి, ఎందుకంటే జంతికలు కారపూస ఇలాంటివి వేసినప్పుడు పొంగుతుంది, అందుకని సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం తీసుకున్న శనగపిండి వేసుకుందాం అండి. ఇందులో సాల్ట్ వేసుకుందాం. పొడిపిండిగా ఉన్నప్పుడే బాగా కలుస్తుందండి సాల్ట్. ఇప్పుడు సాల్ట్ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి. పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సమానంగా కలుపుకోవాలండి, ఎందుకంటే గట్టిగా ఉన్న జంతికల గొట్టంలోంచి పడదు. అలానే పలుచగా కలుపుకుంటే ఈ కారపూస అనేది మెత్తపడిపోతుందండి, అందుకని సమానంగా కలుపుకోవాలి. ఇదిగోని పిండి ఈ విధంగా సమానంగా కలుపుకోవాలి. సన్నకార పూస చేయడానికి నేను ఇలాంటి ఒక జంతికల గొట్టం తీసుకున్నానండి. దీని లోపల మనకి జంతికల గొట్టంలో ఇలా ప్లేట్లు ఇస్తారు కదా, అందులో బాగా చిన్న చిల్లు ఉన్న ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ జంతికల గొట్టాన్ని ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేసుకుందామండి, లోపల అంటుకోకుండా ఉంటుంది పిండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో చిన్న పిండి ముద్ద తీసుకుందామండి, పెట్టుకుని ఇందులో ఎంత సరిపడా అంతా తీసుకోవాలండి పిండి. దీని లోపలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పైదాంతో క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇది స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి, ఒకే చోట వేస్తే బాగా ముద్ద కింద వచ్చేస్తుంది, అందుకని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకోవాలండి, ఎంతోసేపు వేయించక్కర్లేదు, మాడిపోయినట్టుగా అయిపోతాయి ఎక్కువసేపు ఉంచేస్తే. ఇప్పుడు దీన్ని ఒకసారి తిరగేసుకుందామండి. ఇలా నూనె పొంగులు ఉన్నాయి కదండి, అవి ఆగిపోగానే ఇంకా వేగినట్టు అనమాట ఇండికేషన్, అప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుందామండి, ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇది ఎంతోసేపు వేగలేదు చూసారా, ఇలా వేసి అలా తీసేయడమే, ఎక్కువసేపు ఉంచేస్తే మాడిపోయినట్టు అయిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ తడిపిండి కదండి, శనగపిండి కొంచెం కూల్ అయి ఉంటుంది, మళ్ళీ ఒకసారి హీట్ అవనిద్దామండి. హీట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడెక్కిందండి, ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి, ఒకే చోట వేయకూడదు.
నురగలు అవి తగ్గాయి కదా బాగా. ఇప్పుడు ఒకసారి తిరగేసుకుందామండి. తిరగేసిన వెంటనే ఒక నిమిషం కూడా ఉంచక్కర్లేదండి, వెంటనే తీసేయచ్చు. ఇది కొంచెం సౌండ్ చూసారా ఎలా వస్తుందో? ఇలా కొడితే తెలిసిపోతుంది అనమాట వేగిందో లేదో. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది ఒక ఇండికేషన్ అండి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు ఒక స్ట్రైనర్లోకి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. దాన్ని ఇలా ఫ్రై చేసుకుందాం ఒకసారి. ఇలా ఒక స్ట్రైనర్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. క్రిస్పీగా ఫ్రై అయిపోతుందండి కరివేపాకు. ఇది వేసుకుంటే సన్నకారపూసలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుని ఫ్రై చేసేసుకుంటే ఒకేసారి వచ్చేస్తుందండి. ఇంకా మళ్ళీ కష్టపడకుండా ఒకేసారి మూకుల్లోంచి తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం అండి. అంతే అండి, చూసారా మనం ఎంత ఈజీగా చేసేసుకున్నాము. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.